మాట్లాడాడు, ఇజ్రాయెల్ గురించి మాట్లాడాడు, సేవని గురించి మాట్లాడాడు, భవిష్యత్తు గురించి మాట్లాడాడు, జరగబోయే సంగతుల గురించి మాట్లాడాడు. వినేవారితో ఈ ఉదయం నేను మీతో చెప్తున్నాను, వినే అలవాటు మీకు ఉంటే, దేవుని స్వరం వాక్యాన్ని వినే మనస్సు మీకు ఉంటే, దేవుని వాక్యానికి లోబడే మనస్సు మీకు ఉంటే, వాక్యం ముందు నేను ఏం కాదు అని మీరు ఆ మనస్తత్వం మీకు ఉంటే ఆయన మీతో మాట్లాడతాడు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన అనుభవాన్ని పక్కన పెట్టేసి, ఏముందండి నా కార్యం పక్కన పెట్టేసి, ప్రభు చిత్తము ప్రభువా, నీ సన్నిధిలో నేను చిత్తము ప్రభువా, ఇవాళ నాకు ఒక నూతన అనుభవాన్ని ఇయ్యండి అయ్యా, ఇవాళ ఒక నూతన వాక్యము నాకు కావాలయ్యా, ఇవాళ ఒక నూతన ప్రభువా, ఒక ప్రభువా, ఏదో ఒక విషయము నీ సన్నిధిలో నేను పొందిన వాడే వెళ్ళాలి ప్రభువా. అటువంటి సిద్ధపాటు, అటువంటి దాగముతో ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, త్రోవ పక్కన విత్తబడిన వారు, అచ్చులు వచ్చింది ముళ్ళు పొదలో విత్తబడిన విత్తనము వేరు ఏంటండి లోతుగా దిగలేకపోయింది. బండ ఉన్న స్థలంలో పడింది లేదు, మంచి నేలలో విత్తబడిన విత్తనము 30, 60, 100గా ఫలం ఇచ్చిందంట. వాక్యం ముందు దేవుని సన్నిధిలో మనం ఎటువంటి అనుభవంతో వింటున్నామో దేవుని వాక్యాన్ని, ఆ వాక్యం నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. ఒకసారి దేవుని వాక్యానికి బిగ్గరగా స్తోత్రం చెల్లిస్తామా? హల్లెలూయా. దేవుని వాక్యం ముందు, ఆయన స్వరము ముందు, బైబిల్ ఎక్కడెల్లా చూడండి, దేవుడు మాట్లాడేందుకు దిగి వచ్చి దేవుడు తన భక్తుల్ని పిలిచినప్పుడు ఎవరు చిత్తము ప్రభువా అన్నాడు, దేవుడు అంత మాట్లాడటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. చిత్తము ప్రభువా. ఒకరోజు అబ్రాహాం దగ్గర వస్తున్నాడు. ప్రతిసారి దేవుడు కొందరు ఫిక్స్ చేసి వస్తారు, దేవుడు నాతో ఇలాగనే మాట్లాడాలి, నిజంగా మీతో అలా మాట్లాడాలి. హల్లెలూయా. కొందరు వారే ఫిక్స్ అయి వస్తారు, నాకు ఈ వాగ్దానం నుండి మాట్లాడాలి, నాకు ఆదరణగా మాట్లాడాలి, నాకు ఏదైనా ఇంపుగా ఉన్నట్టు మాట్లాడాలి. దేవుడి సన్నిధికి ప్రభువా ఇలా మాట్లాడండి అని మనమే ఒక ప్లాన్ చేసుకొని రాకూడదు. చిత్తము ప్రభువా, ఈ రోజు ఎలా ఏ విషయాన్ని నాతో మాట్లాడాలని మీరు ఉద్దేశించారు, అలా వాక్యం వరకే నా జీవితాన్ని దర్శించాలి. అది లోబడుట, అది కనిపెట్టుట. నాకు ఈ మాట నచ్చదులే, నాకు ఈ మాట నచ్చింది, ఈ వాక్యం నాకు కాదు. కొంచెం చూడండి, ప్రసంగం అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు, ఇలా ఆ 3వ పాయింట్ ఆమె కొరకే తెలుసా నీకు, మాట్లాడుకుంటారు. ఆ ఉదాహరణ చెప్పారు చూసారా, ఆమె గురించే. ఆ 4వ పాయింట్ లాస్ట్ లో ఒక వాక్యం చెప్పారు చూసారా, ఆమె గురించి. నేను అంటున్నాను, 3వ పాయింట్ ఆమె గురించి, 5వ పాయింట్ ఈమె గురించి మాట్లాడాలని నీకు ప్రత్యక్షత వచ్చింది. నిన్ను గురించి దేవుడు మాట్లాడలేదే, నాతో ఒక వాక్యము దేవుడి సన్నిధి నుంచి నేను పొందలేదే అని ఒక బాధ రాలేదు హృదయంలో. వాక్యం ముందు పాయింట్ వేసేది, వాక్యం ముందు ఏదైనా మార్క్ వేసేది, ఇదన్నీ దేవుని చిత్తంలో ఎదుగుటకు మనల్ని అడ్డగించే కార్యము. దేవుని సన్నిధికి వచ్చేసామా, చిత్తము ప్రభువా, నన్ను దర్శించండి ప్రభువా, నన్ను లేవనెత్తండి ప్రభువా. ఆదికాండం 12లో దేవుడు అబ్రహాంని పిలుస్తున్నాడు. ఆమెకు అనుభవం, పాపంలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, పిలిచాడు, దేవుని తెలుసుకున్నాడు, ఇంకా విశ్వాస ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్క అనుభవంలో మాట్లాడుతా వస్తాడు.
కొన్ని పాయింట్ మీకు నచ్చవచ్చు, కొన్ని పాయింట్ మీకు నచ్చకపోవచ్చు. దానికి దేవుడు ఏం చెయ్యాలి? కానీ ఆయన తన సత్యములను నడిపించే విషయంలో నమ్మదగిన వాడు. 12వ అధ్యాయంలో మాట్లాడిన మాట బాగానే ఉంది. వాగ్దానించాడు, నిన్ను కిందవాడిగా చేయను, భూమిలో సమస్త జనములు నేను గొప్పవాడిగా చేస్తాను, నీ కడుపులో పుట్టే కుమారుడు ద్వారా దేశాన్ని ఆశీర్వదిస్తాను, ఇలా ఉంటావు. కానీ 22వ అధ్యాయంలో వచ్చినప్పుడు అబ్రహాము అంటే అబ్రహాం చిత్తము ప్రభువా. ఈసాకి ఎలా ఉన్నాడు? బాగున్నాడే ప్రభువా. బాగా ఆడుకుంటున్నావా? ఆడుకుంటున్నాను ప్రభువా. అందంగా ఉన్నాడా? అందంగా ఉన్నాడు ప్రభువా. బజార్కి తీసుకెళ్ళి వెళ్తున్నావా? తీసుకెళ్తున్నాను ప్రభువా. అన్ని ఓకేనా? ఓకే, సరేలే. నేను మోరియా అని ఒక దేశం ఉంది, అక్కడ ఒక కొండ మీద వెళ్ళి నేను చూపించే స్థలంలో ఒక బలిపీఠ కట్టి ఈసాకి నాకు దగన బలిగా అప్పగించు. బలిపీఠ కడతాను, మోరియా దేశానికి వెళ్తాను, కొండ ఎక్కుతాను, అన్ని బాగా ఉంది. కానీ ఈసాకును అడుగుతా కొడుకు కొంచెం కష్టంగా ఉందంట. మనము బైబిల్ చెప్తుంది, ఆ మాటని భార్యకు కూడా చెప్పలేదు, పని మనుషులకు కూడా చెప్పలేదు, ఈసాకు కూడా చెప్పలేదు. దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము ఒకే కుమారుడిని ఈసాకుని మోరియా ఆ పర్వతం మీద ఆ బలిపీఠంలో నా కొడుకు అప్పగిస్తావా? చెప్పే మాట అప్పగించాడు. ఒక ఆత్మీయ జీవితం ఏం తెలుసండి? దేవుని స్వరము నా జీవితానికి వచ్చేటప్పుడు అది మధురంగా ఉన్నా, అది కొన్నిసారి చేదుగా ఉన్నా, కొన్నిసారి ఇబ్బందిగా ఉన్నా, కొన్నిసారి నేను ఎక్స్పెక్ట్ చెయ్యని కార్యంగా ఉన్నా కూడా నా దేవుడు నన్ను దర్శించుతున్నాడు కనుక చిత్తము ప్రభువా, నీకు దీని వలన మహిమ అయితే నేను అలాగనే చేస్తాను, దీని వలన నీ చిత్తము జరుగుతుందంటే నేను దానికి లోబడతాను, దీని వలన ప్రభు ఆత్మలు రక్షించబడుతున్నారంటే ఈ వాటికి లోబడతాను. ఈ 3 రోజులు దేవుని వాక్యాన్ని మనం వింటున్నామంటే ఆ వాక్యము చిత్తము ప్రభువా, నేను అలా మారుతానయ్యా, నన్ను అలా చెయ్యండి అయ్యా, నేను అలా ఉంటాను ప్రభువా, నేను ఇంకా ఏం చెయ్యాలి అని మీరు దేవుడితో, అందుకే వాక్యం అయిపోయిన తరువాత మిమ్మల్ని నిలబెట్టించి అప్పగించండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి వేడుకోండి, ఏడవండి, ఐక్యత పడండి. ఎందుకు మీకు అవకాశం ఇస్తున్నామంటే ఆ వాక్యం మీద మీరు ఏడవాలి. దేవా నేను ఏం చెయ్యాలి, దేవా ఇంకా నాకు తెలియచేయండి, దేవా ఇంకా మరువైన కార్యాన్ని నాకు బయలుపరచండి అని ఆయనతో ఐక్యత పడుతుంది. హల్లెలూయా. నేను నిన్న చెప్పినట్టు సంవత్సరము చివరిలో మనం వచ్చి ఉన్నాము కనుక సిద్ధపాటు మనకి కావాలి. నూతన సంవత్సరాన్ని గురించిన సంఘము రాకడ గురించిన ఒక ఆలోచన కలిగిన వారై నూతన సంవత్సరంలో నేను ఒక నూతన అనుభవముతో, తీర్మానముతో, సమర్పణముతో, వాగ్దానముతో నేను వెళ్ళాలయ్యా. ఈ సంవత్సరంలో నాలో ఉన్న చేంజ్, వ్యత్యాసం అన్నిటినీ దేవుడి సన్నిధిలో మనని పరిశోధించి ఆయన నడిపింపులో మనం ముందు వెళ్ళాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా చూడగలుగుతాం, ఏదైనా పొందగలుగుతాం. హల్లెలూయా. కనుక ఈ ఉదయం ఒక మాటని ధ్యానించుకొని దేవుడు మనకి ఇచ్చిన ఆ ఆలోచనలో మనం ముందు వెళ్ళి ప్రార్థించుకుంటాం. యెషయా గ్రంథము 43 అధ్యాయము, యెషయా గ్రంథము 43 అధ్యాయము 19 వాక్యాన్ని చదవండి. ఇదిగో నేను ఒక నూతన క్రియలు చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగుచున్నాను, ఎడారిలో
చెప్ప నదులు పార చేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు నీళ్లు పుట్టించుచున్నాను. ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను. చాలు. మన చదివిన వాక్య భాగంలో దేవుడు అది ఒక వాగ్దానం. ఈ మాట కింద కొంచెం మీరు సంతోషంగా ఉండాలా వద్దా? ఇదిగో నూతన కార్యం చేయించున్నానంటే కొంచెం నవ్వు, కొంచెం ఆమె, కొంచెం నిన్ను దిద్దుకో సంతోషం కనబడలేదు. అప్పగించు అంటే సీరియస్ గా ఉన్నారు. సిద్ధపడు అక్కడ సమీపం అంటే సరే కొంచెం ఏంది అలా ఉందని. కనీసం ఈ వాక్య కింద ఇదిగో నూతన కార్యము చేయించున్నాడంటే కనీసం మీ కొరకైనా మీరు చప్పట్లు కొట్టుకోవాలా? నా కొరకు వద్దులే, మీ కొరకైనా వాక్యం కొరకైనా. అదే నేను అన్నాను, అన్ని మన అడిగే చప్పట్లు కొట్టండి అమ్మా అని అడగాలి. అది లేదు చెప్పండి వద్దు, ఈ అలలియే వద్దు. వాక్యం చెప్తుంది ఇదిగో నూతన కార్యము నేను చేస్తున్నా. బైబిల్ అంటుంది ప్రతిరోజు ఆయన కృప నూతనంగా మన జీవితంలో కార్యం చేస్తుంది. సంఘం గురించి బైబిల్ మాట్లాడుతుంది మనము నూతన సృష్టి. మన పాత వాళ్ళు కాదు. పాత వాళ్ళు ఏమంటారు? నన్ను గురించి నీకు తెలుసా అంటారు. అంటే పాతది ఉన్నట్టు. ఒకప్పుడు నేను ఉండండి, ఇప్పుడు ప్రజల్ని మాట్లాడండి. కొందరు నేను అనుకుంటే, నేను తలంచుకుంటే ఇప్పుడు నేను అక్కడ వెళ్తే ఎందుకు? బైబిల్ చెప్తుంది నువ్వు నూతన సృష్టి. నూతన సృష్టి. 2 కొరింథీ 5:17 వాక్యం చూడండి. 2 కొరింథీ 5:17 వాక్యంలో 2 కొరింథీ 5 సరే ఎన్నో వాక్యమా? 17. 17 కాగా ఎవడైనను క్రీస్తునందు యేసులో వచ్చేస్తే నూతన సృష్టి, పాతది గతించును, ఇదిగో అన్ని కొత్తదైంది, అన్ని నూతనమైంది. ఆమె చెప్పండి. యేసయ్యలో ఉంటే నా మాట నూతనంగా ఉండాలి. యేసయ్యలో ఉంటే నా ప్రతి ఆరాధన నూతనంగా ఉండాలి. యేసయ్యలో ఉంటే నా సంఘానికి వచ్చేటప్పుడు నా సిద్ధపాటు ప్రతిసారి నూతనంగా ఉండాలి. సంఘము నూతన సృష్టి. ఆ నూతన సృష్టిని గురించి, ఆ సంఘాన్ని గురించి దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నూతన కార్యమును చేస్తున్నాను. మన తలపు పాతదిగా ఉండకూడదండి. మన నడకలు పాతదిగా ఉండకూడదండి. మన మాటలు పాతదై ఉండకూడదండి. మన ప్రవర్తనలు పాతదే ఉండకూడదండి. మన స్వభావము పాతదే ఉండకూడదండి. మన క్రియలు పాతదే ఉండకూడదు. క్రీస్తు యేసులు వచ్చిన తర్వాత వాక్యము, సంఘము, ప్రసంగము, పరిశుద్ధాత్మలు మనకిచ్చిన నూతన అనుభవంలో సాగాలి. హల్లెలూయా. సంఘానికి దేవుడి ఆఫర్ నూతన కార్యాన్ని చేస్తున్నాం. అది ఇప్పుడే నడుస్తుంది. హల్లెలూయా. అది ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఆయన కార్యము నూతనం. దేవుణ్ణి తక్కువ మన అంచనా వేయకూడదు. ఆయన క్రియలు ప్రతిసారి నూతనంగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదాము మొదలుకొని ప్రకటన వరకు
దేకండి. చూడండి, ప్రతి భక్తుల జీవితంలో ఆయన నడిపింపు వ్యత్యాసంగా ఉంటాయి, ఆయన మాటలు వ్యత్యాసంగా ఉంటాయి, ఆయన అద్భుతాలు వ్యత్యాసంగా ఉంటాయి. ఎర్ర సముద్రంలో 2 భాగంగా చేర్చిన వాడు యోర్దానును 2 భాగంగా చేర్చినప్పుడు ప్రాసెస్ ఒకేలాగా ఆయన పాటించలేదు. ఎర్ర సముద్రం 2 భాగం మారాలంటే మోషే చేతిలో ఉన్న కర్రని చాపమన్నాడు. ఎర్ర సముద్రం 2 భాగంగా నిలబడింది. కానీ యోర్దాను ముందు వచ్చేటప్పుడు దేవుడు ప్రాసెస్ ని మారుస్తున్నాడు. యాజకుడు పాదము యోర్దాను నదిలో తగిలినప్పుడు, పెట్టినప్పుడు యోర్దాను నది ఏకరాశిగా నిలబడింది. నీ దగ్గర చెప్పి నేను పొరపాటు చేశాను. హల్లెలూయా. ఆయన కార్యము ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క వ్యత్యాసంలో ఉంటాయి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీకు నూతన కార్యము నేను చేయించున్నాను. 100 కుటుంబం ఉంటే 100 కుటుంబములు ఆయన చేసే కార్యము నూతనంగా ఉంటాయి. ఒక అద్భుతాన్ని ఇంకొక అద్భుతంతో మీరు పోల్చలేరు. మన ఆరాధించే దేవుడు అటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ కడవరి దినములో, ఈ సంవత్సరము చివరికి వచ్చిన మనతో దేవుడు అంటున్నాడు, నేను కూడా ఒక నూతన కార్యములు చేయించున్నాను. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాము. నూతన సంవత్సరంలో నూతన వాగ్దానం పొందబోతున్నాం. నూతన సంవత్సరంలో నూతన తీర్మానం తీసుకోబోతున్నాం. నూతన సంవత్సరంలో ఒక నూతన ఏంటంటే హితంలో మనము దేవుడితో ఐక్యత పడబోతున్నాం. ఈ నూతన కార్యము నేను పొందాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? బైబిల్ అంటుంది, వాగ్దానం వచ్చేసింది, నేను నూతన కార్యం చేయించున్నానని. వాగ్దానం వచ్చేసిందా? మన వాళ్ళు ప్రాపర్ అయితే వాగ్దానం వచ్చిందంటే ఇక అంతే, ఇంకా ఏసే వద్దు, ఇంకా ఎవరి వద్దు, వాగ్దానం పట్టుకుని వెళ్ళిపోతా. వాగ్దానం యాక్టివ్ అవుటకు ఏదో ఒకటి ఉండాలిగా. ఒక సిమ్ కార్డ్ తీసుకున్నారండి, ఎమ్మట సిమ్ కార్డ్ ఫోన్లో వేసేస్తే ఇంకా మాట్లాడవచ్చా అని అంటారు. ఒక 3 గంటలు, ఒక 5 గంటలు అది యాక్టివ్ అవ్వాలి. కొంచెం మీరు ఏం చేయాలి, ఓపికతో ఉండాలి. అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉందని చెప్తారుగా. మన దేవుడు అంటున్నాడు, సంఘాన్ని చూసి నూతన సృష్టిని గురించి అంటున్నాడు, ఇదిగో నేను నూతన కార్యము చేయబోతున్నాను. అది కుటుంబమైనా, పిల్లల జీవితంలో, నువ్వు చేసే పని అయినా, నువ్వు ఎదురు చూసే కార్యమైనా, ఆత్మీయ జీవితంలో, పరిచర్యలో, వ్యక్తిగత జీవితంలో, కృపావరంలో నూతన కార్యములు చేయుచున్నాను. నేను అబద్ధం చెప్పుటకు నరుడు కాదు, మాటని మర్చిపోవడానికి నేను మనుష్యుడు కాదు, నేను దేవాది దేవుడు. దావీదుకి నేను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాను. దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని మనము మర్చిపోవచ్చు, కానీ ఆయన ఎన్నడూ మర్చిపోవడు. దర్శనించిన వాడు దర్శనము నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టడు. పిలుపు ఇచ్చిన వాడు పిలుపు నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టడు. నీకు వాగ్దానం ఇచ్చారంటే ఆ వాగ్దానం నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టడు. ఒక్కసారి ఆయన నీ చేయి పట్టుకోవాలంటే ఆయన చేతి నుంచి నిన్ను ఎవరు కూడా అపహరించలేరు. ఒక్కసారి నీ మీద ఆయన ముద్ర వేశారంటే ఆ ముద్రను తొలగించే శక్తి, ప్రభావం ఈ భూమిలో లేదు. ఆయన అంటున్నాడు, ఇదిగో నూతన కార్యము చేయుచున్నాను. అది జీవితంలో ప్రత్యక్షమైంది, నిలిచింది, నువ్వు చూస్తావు. ఇది మన విశ్వాసంగా ఉండాలి. కానీ ఈ నూతన కార్యం, నేను ఈ విషయాన్ని మాట్లాడేటప్పుడు మిమ్మల్ని సిద్ధపట్టు కొరకు మాట్లాడుతున్నాను. వచ్చే నెలలో ఆరాధన తర్వాత ఒక నూతన అనుభవానికి, వాగ్దానానికి వెళ్ళే మనము ఈ రోజు ఆ నూతన ఆశీర్వాదానికి, నూతన సంవత్సర ఆరాధన, నూతన వాగ్దానం, నూతన సంవత్సరము, నూతన వాక్యము, నూతన అనుభవంలో సంఘముగా, కుటుంబముగా, పిల్లలతో అడుగు పెట్టబోతున్నామే. ఆ నూతన కార్యాన్ని పొందే మునుపు అది నా జీవిత
జీవితంలో అది ముద్ర వేయబడాలంటే, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలంటే, ఆ వాగ్దానానికి నేను యోగ్యుడిగా మారాలంటే, ఆ నూతన కార్యము నా జీవితంలో ఒక ప్రభావాన్ని కలుగ చేయుటకు నేను ఏం చెయ్యాలి అనేది వాక్యం మాట్లాడుతుంది. నూతన అద్భుతం పొందాలన్నా, నూతన సంవత్సరంలో ఒక అద్భుతంగా వెళ్ళాలన్నా, ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరుటకు మనం ఒక కార్యం చేయాలంట. యెషయా 43:18 వాక్యం చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. ఎదుగో చాలమ్మా. ఇదండి దాని లింక్. నూతన కార్యమును నువ్వు చూడాలంటే అది ఆశీర్వాదం అవ్వచ్చు, అద్భుతం అవ్వచ్చు, కుటుంబంలో పిల్లల జీవితంలో, భర్త జీవితంలో, పని ఏ డిపార్ట్మెంట్ అయినా దేవుడు ఒక నూతన కార్యాన్ని మొదలు పెట్టాలంటే, నువ్వు చూడాలంటే ఈ రోజు దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. మునుపెట్టి వాటిని నువ్వు మాట్లాడకూడదు. చాలా వాగ్దానము ఆగిపోవటానికి మూల కారణం మునుపెట్టి విషయాన్ని మాట్లాడా. కొత్త కార్యాన్ని మాట్లాడుటకు బదులు, వాగ్దానాన్ని మాట్లాడుటకు బదులు, సంఘాన్ని గురించి మాట్లాడుటకు బదులు, ఆత్మీయతాన్ని మాట్లాడుటకు బదులు, దేవునితో ప్రార్థనలో మాట్లాడుటకు బదులు పాత కార్యాలను ఎక్కువ మాట్లాడిస్తా. మరొక ట్రాన్స్లేషన్ అంటుంది, జరిగిన పాత కార్యాన్ని గురించి మరి ఎక్కువ ఆలోచించుట, మరి ఎక్కువ మాట్లాడుట, నూతన ఆశీర్వాదాన్ని పొందుటకు, దగ్గర చేరుటకు అడ్డంగా ఉండిపోయింది. గత దినములో మనని వేధించిన వారు ఉంటారు. గత దినములో మనకి హింసించిన వారు ఉండవచ్చు. గత దినములో మన మీద చెయ్యని తప్పు చేసినట్టు ఏలు చూపించవచ్చు. గత దినములో మన సాక్ష్యాన్ని పాడు చేసిన వారు ఉండవచ్చు. గత దినములో మనని ఏడిపించిన వారు ఉండవచ్చు. గత దినములో మన వెనక మనని తప్పుగా మాట్లాడిన వారు ఉండవచ్చు. మా గత దినంలో నా ఎదుగుదలని ఆపిన వారు ఉండవచ్చు. నేను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, వదిలేసాను. నేను ఎప్పుడు చెప్పే ఒక కార్యం, నీ కొరకు దేవుడు మాట్లాడాలంటే నువ్వు మౌనంగా ఉండు. నీ కొరకు దేవుడు మాట్లాడాలంటే మీరు చేయాలి, మౌనంగా ఉండండి. నేను చూసుకుంటానంటే దేవుడు మౌనంగా ఉంటాడు. తీర్మానం మీది. నీకు దేవుడు నీతి చెయ్యాలా, లేకపోతే నీవే నీకు నీతి చేసుకుంటావా, నీ ఇష్టం. నాకు దేవుడు నీతిని జరిగించని, నేను యథార్థవంతుడని దేవుడు నిరూపించాలి. నేను తప్పు చేయలేదు, దేవుడు నిరూపించాలి. నేను అబద్ధం మాట్లాడలేదు, దేవుడు నిరూపించాలి. మీరు తప్పొప్పిన తప్పుకి నేను బాధ్యుడు కాదన్నది నా దేవుడు నిరూపించాలని నువ్వు అనుకుంటే నువ్వు దాని గురించి మాట్లాడవద్దు. నూతన కార్యం మీద మనసు ఉంచి వెళ్ళండి. ప్రార్థనను కొనసాగించు, విశ్వాసాన్ని కొనసాగించు, ఆయన ఆధారపడిన అనుభవాన్ని కొనసాగించు. నీకు రావలసిన నీతిని ఆయన తగిన సమయంలో తీసుకొస్తాడు. నూతన కార్యం జీవితంలో నూతన, విశ్వాసము నూతనం అవ్వాలా, సమర్పణలో నూతనము, ప్రార్థనలో నూతనము, వాక్యానుభవంలో నూతనము, అనిపించే కార్యంలో నూతనము, దేవుడిచ్చిన కృపలో నూతన విధంలో ఎదగాలంటే పాత కార్యం వదిలిపెట్టేసి, మాట్లాడిన వాళ్ళు మాట్లాడండి, మీరు మాట్లాడవద్దు. ఏలు చాపిన వాడు ఏలు చూపించండి, మీరు చూపవద్దు. ఎగతాలు చేసిన వాడు చెయ్యని, మీరు ఎగతాలు చేయవద్దు. ఎందుకు?
నువ్వు నూతన సృష్టిగా మార్చబడి ఉన్నావు. నీ కొరకు నూతన కార్యము సిద్ధంగా ఉన్నప్పుడు దాని మీద లక్ష్యం ఉంచు, దాని మీద దృష్టి ఉంచు, దాని మీద మనసును చెల్లించి దానిని పొందుటకు ప్రార్థించగానే పాత కార్యం వదిలిపెట్టేసి నూతన కార్యం ప్రారంభం అవ్వాలంటే, అది నువ్వు చూడాలంటే గత కార్యాలను మర్చిపో. గత దినంలో జరిగిన ఏదైనా సరే హృదయం నుంచి తీసివేయాలి. పరిశుద్ధాత్మ దేవుడికి మీరు చెప్పాలి. ప్రభు కొన్నిసారి మనం శ్రమించిన తర్వాత కూడా వారు కనబడేటప్పుడు అది మనలో బయటకు వచ్చేస్తుంది. వారితో మాట్లాడాలని కొందరు తీర్మానం తీసుకుంటారు, కానీ వారు దగ్గర వెళ్ళినప్పుడు ఏందండి హృదయం ఆపుతాయి. బైబిల్ ఉంటుంది, నూతన కార్యానికి నిన్ను అడ్డగించేది అది ఆత్మీయత, కుటుంబము ఏదైనా సరే నిన్ను నూతన అనుభవానికి వెళ్ళకుండా అడ్డగించేది పాత కార్యం. మనం పాతదికి సంబంధించిన వాళ్ళు కాదు, మన నూతన కార్యానికి పిలువబడిన వాళ్ళు. హల్లెలూయా. నూతన యెరూషలేముకి పిలువబడిన వారు మనము. ఈ లోకానికి పిలువబడిన వారు కాదు మనము. మనుషుల కొరకు మనం పిలువబడిన వారు కాదు. నూతన అద్భుతానికి నేను పిలువబడిన వాడు. నేను ఎప్పుడు నా విశ్వాసం, నేను ఎప్పుడు చెప్పేది, దేవుడు అందరిలాగా మిమ్మల్ని వాడుకోడండి. ఆయన ప్రతి ఒక్కరిని నూతన విధములు వాడుకుంటాడు. ఒక కంపెనీ ఒక వస్తువుని సేమ్ డిజైన్ లోనే చేస్తారు, కానీ దేవుడు 10 మందిని తన చేతులు తీసుకున్న 10 నూతన కోణంలో వాడుకుంటాడు. దాని అర్థం ఏమిటి? నేను ఆయన దృష్టిలో యూనిక్. 10 మంది ఉన్నా నాకు ఇచ్చిన కృప విశేషమైనది. నేను మీకు ఒక మాట చెప్పనా, మీ ముందు 100 మంది వాడబడుతున్నారా? దాన్ని చూడవద్దు. నేను 100 మందిల కంటే యూనిక్, కొత్త విధంలో నేను పిలువబడిన వాడు. నాకు ఇవ్వబడిన కృప నూతనమైనది, నాకు ఇవ్వబడిన అభిషేకం నూతనమైనది, నాకు ఇవ్వబడిన పిలుపు నూతనమైనది, నా కొరకు దేవుడు సిద్ధపరిచిన స్థలము, దర్శనము నూతనమైనది. నూతన కార్యం చేయించున్నాను. ఆ నూతన అనుభవంలో ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆ నూతన అనుభవంలో, ప్రసన్నతలో, మధ్యమలో, ఆత్మీయతలో, ఆ నూతన సంతోష సమాధానంలో నడవాలంటే పాత కార్యాన్ని వదిలేసండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, పాత కార్యాన్ని వదిలిపెట్టిన వాడు. ఎప్పుడు మనసు పూర్తిగా పాత కార్యాన్ని తొలగించాడో నా దేవుడు ఆయన యందు మహిమ పొందాడు. మనందరికీ యోసేపు గురించి బాగా తెలుసు. ఆమె యోసేపు తన 17వ వయసులో కళలు చూస్తున్నాడు, భవిష్యత్తు గురించిన కళలు చూస్తున్నాడు. మన యోసేపు కంటే శ్రేష్టమైన వాళ్ళు. యోసేపుకు 17వ సంవత్సరంలోనే ఆయన భవిష్యత్తు గురించి దేవుడు కలలించారు. మనము జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనం ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. 17వ వయసులో కళలు చూస్తున్నాడు, దర్శనం చూస్తున్నాడు, భవిష్యత్తు గురించి సంతోషించాడు. అన్నల దగ్గర ఏమి చెప్పాడు? అందరూ తిట్టారు, విరోధించారు. రెండోసారి కళ వచ్చింది, నాన్న దగ్గర చెప్తే నాన్న కూడా కోప్పడ్డాడు, తిట్టాడంట. నీ ఆత్మీయతని అందరూ అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. హల్లెలూయా. నాన్న కూడా కోప్పడ్డాడు, యాకోబు. తల్లి కోప్పడింది, సహోదరులు కోప్పడ్డారు. బైబిల్ చెప్తుంది, అది మొదలుకొని సహోదరులు ఆయన మీద విరోధం పెట్టుకున్నారు, కోప పెట్టుకున్నారు. వీడి ముందు మేము వంగాల, వీడి మమ్మల్ని ఏలుబడి చేస్తాడా?
కాలాలు గడిచింది. అన్నలు వేరొక దేశానికి గొర్రెలు మేపుటకు వెళ్ళిపోయారు. కొన్ని నెలలు గడిచింది. తండ్రి యోసేపుని పిలిచి, అన్నలు మరొక దేశానికి గొర్రెలు మేపుటకు వెళ్ళారు. ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏం తిన్నారు మనకి తెలీదు కనుక నువ్వు వెళ్ళి అన్నల్ని పలకరించి ఈ భోజన పదార్థం వారికి ఇచ్చి వారి దగ్గర నుంచి మంచి వార్తని తీసుకురా. వెళ్ళాను. అన్నల్ని వెతికి 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 ఆ ఊరికి వెళ్ళాడు. దూరంలో అన్నల్ని చూసేసా. ఇప్పుడు చూడండి, యోసేపు దూరంలో అన్నని చూసినప్పుడు యోసేపులో ఒక సంతోషం. అన్నలు కనబడ్డారు, అన్నలు కనబడ్డారు, అన్నలు కనబడ్డారు అని అన్నల్ని యోసేపు చూడగానే యోసేపులో సంతోషం. కానీ దూరంలో ఉన్న అన్నలు యోసేపును చూసినప్పుడు వాళ్ళు కోపం, విరోధం, పగ, మనని ఏడుబడి చేసేవాడు వస్తున్నాడు. యోసేపు దూరంగా ఉన్నప్పుడే ఎగతాళి మాటలు, యోసేపు దూరంగా ఉన్నప్పుడే ఆవేశ మాటలు, యోసేపు దూరంగా ఉన్నప్పుడే ఆయన్ని కొట్టాలి, చంపివేయాలి, వీడు మనతో ఉండకూడదు. నీ బ్రతుకులో కూడా నువ్వు లేవకూడదు, నువ్వు మారబడకూడదు, నువ్వు కృప పొందకూడదు, నువ్వు సాక్షిగా ఉండకూడదు, నీకు దేవుని ఆ దర్శనం నెరవేరకూడదు. ఆలోచించమని ఉంటాను. యోసేపు అలాగనే ఆలోచించాలి. యోసేపు సంతోషంగా దగ్గర వెళ్తే అన్నలు పట్టుకుని ఆయనను కొట్టి కొట్టి హింసించి ఒక ఎండిన బావిలో వేసేశారు. ఆలోచించారు, లోపల నుంచి ఎంత కేకలిసి ఉంటాడు అన్నా అని, ఎంత బతుకులాగా ఉంటాడో, ఎంత ఏడ్చి ఉంటాడో. ఇది రక్తము కార్చబడి ఉంటాయి. ఆ బావి వేసినప్పుడు ఎండిన బావు కదా, ఫ్యాక్చర్ అయి ఉండవచ్చు కదా. ఎంత బాధపడి ఉంటాడు. బైబిల్ చెప్తుంది, ఆ మార్గంగా ఈజిప్టుకు కొన్ని ప్రజలు వెళ్ళేటప్పుడు యోసేపుని పైకి తీసుకొని వచ్చి వారి చేతులు అమ్మేశారు. కొట్టారు మంచిదే, హింసించారు మంచిదే, తిట్టారు మంచిదే, గాయపరిచారు మంచిదే, అక్కడైనా వదిలిపెట్టవచ్చుగా, వీడు బ్రతకకూడదని అమ్మేశాడు. అన్య దేశానికి వెళ్తున్నాడు. అన్య దేశంలో వెళ్ళి ఒక ఏంటంటే బానిసలు కొనే ఒక బజార్ ఉంది. ఆ బజార్లో నిలబెట్టేశాడు. అందరికీ తెలుసు, పోతీఫారింట్లో బానిసులుగా ఉన్నాడు, బంధకంలో ఉన్నాడు, ఇల్లు ఊడుస్తున్నాడు, తుడుస్తున్నాడు, బట్టలు అలా ఊడుస్తా ఉన్నప్పుడు ఎంత ఏడుస్తా ఉంటూ ఉన్నాడు. సంతోషంగా నిద్రపోయి ఉంటాడు అనుకుంటున్నారా? సంతోషంగా యూసేపు తిని ఉంటాడు అనుకుంటారా? సంతోషంగా హాయిగా పనిచేసి ఉంటారా? అడుగు అడుగు ఎంత ఏడ్చి ఉంటాడు, ఎంత ఏడ్చి ఉంటాడు. ఈ సహోదరులు యోసేపు బట్టలని తీసుకుని వెళ్ళి ఒక జంతు తప్పుని చంపేసిందని అబద్ధం చెప్పి చాప్టర్ ని క్లోజ్ చేశారు. యోసేపు లేదు అని సహోదరులు కథని ముగించిన పరలోకము ఆయన చాప్టర్ ని ముగించలేదు. నీ చాప్టర్ ని అందరూ ముగించాలి అని ఫైనల్ చేసిన పరలోకము మన పక్షంలో ఉన్నంత వరకు వారు ఆలోచనలు నెరవేరదు. కృంగిపోయి ఉంటాడు, ఏడ్చి ఉంటాడు, తిని ఉంటాడు. నా దేవుడు, నేను స్కిప్ చేసి ముందర దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. అన్య దేశంలో యోసేపు రాజు ఇంట్లో ఉంటే బైబిల్ చెప్తుంది దేవుడి దయ యోసేపు మీద ఉంది. దేవుడు యోసేపుతో ఉన్నాడు కనుక దయ పొందాడు, దీవించబడాడు. అంచెలుగా యోసేపు హెచ్చించబడ్డాడు. ఇప్పుడు ఏంటండి, రాజు దృష్టిలో దయ పొందాడు. రాజుకి కలకి అర్థం చెప్పాడు. రాజు తర్వాత సమస్త ప్రపంచాన్ని పరిపాలించే ఈజిప్ట్ దేశంలో ఫరోను రాజు తర్వాత రెండో స్థానంలో యోసేపుని దేవుడికి చెప్తాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ఆకలిని కలుగుని తీర్చేవారుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇవన్నీ బాగుంది. అద్భుతమైన స్టేట్మెంట్ చెప్తాను. 41వ అధ్యాయము 51వ వాక్యం చదవండి. యోసేపు అప్పుడు యోసేపు దేవుడు చూడండి, నా సమస్త బాధను
తండ్రి ఇంటి వారంటే ఎవరు? ఎవరు? అన్నలు. అన్నలు. తండ్రి ఇంటి వారంటే అన్నలు. ఈ మాట నోట్ చేసుకోండి, ఈ మాట నోట్ చేసుకోండి. మళ్ళా వాక్యం చెప్తారమ్మా. అప్పుడు యోసేపు దేవుడు సమస్త బాధను నా తండ్రి ఇంటి వారు అందరినీ నేను మర్చిపోవున్నట్లు చేసెను అని చెప్పి జ్యేష్ఠ కుమార్తెకి మనష్షే అని పేరు పెట్టిన బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు సమస్త దేశానికి రాజుగా మార్చడానికి కారణం, దేవుడు యోసేపుతో ఉండుటకు కారణం, యోసేపుని మరణానికి తప్పించుటకు కారణం, చిరచాల నుంచి విడిపించుటకు కారణం, పాపానికి విపచారానికి పడిపోయే స్థితిలో తప్పించుటకు కారణం. యోసేపు మనసు ఎటువంటి తెలుసా? అన్నలు ఎంత పాపం చేసినా, ద్రోహం చేసినా, కొట్టినా, నెట్టినా, అమ్మివేసినా సమస్తం నా మనసు మర్చిపోయింది. అదే బైబిల్ అంటుంది, నూతన కార్యాన్ని చేయుచున్నాను, అది పిలుస్తుంది, కానీ పాతవి గత కార్యాన్ని పూర్వం మందు జరిగినది నువ్వు మర్చిపోవాలి. ఒక నూతన ఆశీర్వాదం రావాలంటే పాత కార్యము అది నీకు చేదైనదిగా ఉండవచ్చు, నీలో గాయము నీలో గాయము కలిగిన కార్యం ఉండవచ్చు. ఏదైనా సరండి, నీ హృదయము పాత కార్యాన్ని మర్చిపోవాలి. పాత కార్యాన్ని క్షమించేయాలి. నూతన కార్యానికి మనం వెళ్ళాలంటే పాత కార్యానికి ముగింపుని చేయాలి. క్షమించేయండి. వారు నన్ను క్షమించని ఎదురు చూడదు, మీరు క్షమించేసేయండి. వారు నాతో వచ్చి మాట్లాడని అని ఎదురు చూడదు, నువ్వు మాట్లాడేసేయి. నీ యేసే కొరకు, నీ యేసేను నమ్మిది నిజమైతే, ఆయనని ప్రేమించేది నిజమైతే, నువ్వు ఆయన బిడ్డ అయితే, నువ్వు ఆయనని ఆరాధించేది నిజమైతే, వాళ్ళు మాట్లాడని నీ ఎదురు చూడవద్దు, నువ్వు మాట్లాడు. వారు నన్ను క్షమించని అని ఎదురు చూడవద్దు, మీరు క్షమించి ముందు సాగు. యోసేపు గురించి బైబిల్ అంటుంది, నా ఇంటి వారు నా సహోదరులు చంప మీద కొట్టారు, బట్టలని తీసివేశారు, బావిలో వేసేసారు. నా అన్నలే నన్ను చంపున్నా కూడా పర్వాలేదు, కానీ అమ్మి వేశారు. ఎంత బాధపడి ఉంటాడో. ఎన్ని గాయాలు, ఎన్ని వేదన, ఎన్ని కన్నీటి ఆదరణ లేకుండా, ఆదరించేవారు లేకుండా, కుటుంబం అన్ని ఉన్నా కూడా ఒక అనాథలాగా దేశంలో ఎంత కృంగిపోయి ఉంటాడో. కానీ బైబిల్ చెప్తుంది యోసేపు సమస్తముని మర్చిపోయాడు. ఈ సిద్ధపాటు దినములో సంవత్సరం చివరికి వచ్చిన సంగమా, దేవుడి నీతో అంటున్నాడు, నూతన కార్యము ఆల్రెడీ సిద్ధమైంది, నూతన వాగ్దానం సిద్ధమైంది, నూతన సంవత్సరం సిద్ధమైంది, నూతన అద్భుతం సిద్ధమైంది. కానీ ఈ రోజు ఈ కాలంలో నీవు చేయవలసిన కార్యం ఒకటే, పాత కార్యాన్ని మర్చిపోవాలి. క్షమించమని నువ్వు క్షమించడం మొదలు పెట్టాలి. ఎవరితో మాట్లాడకుండా ఉన్నావు వారితో మాట్లాడటం ప్రారంభించాలి. ఎక్కడ నువ్వు తగ్గించుకోవాలో అక్కడ తగ్గించడం ప్రారంభించాలి. హృదయంలో నువ్వు చేదు బయట పోవాలి, విరోధము బయట పోవాలి, కోపము బయట పోవాలి, ఐక్యత లేని సుమారు బయట పోవాలి. యోసేపు సమస్తాన్ని మర్చిపోయాడు. అందుకే 50వ అధ్యాయము 20 వాక్యం చదవండి. ఆదికాండము 50:20. మీరు నాకు కీడు చేయుటకు ఉద్దేశించరు, కానీ అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు ఆమె చెప్పండి. క్షమించబడి మనసు ఎలా ఉంటాయి? యోసేపు అంటారు, అన్నా
ఎందుకన్నా మీరు భయపడుతున్నారు? బాధపడవద్దన్నా. మీరు నాకు కీడు చేయుటకు ఉద్దేశించారు, అది నా దేవుడు మేలు కొరకు మార్చాడు. ఆమె చెప్పండి. పలానా వాళ్ళు మిమ్మల్ని తిట్టకపోతే మీరు ఎలా వచ్చి ప్రార్థన చేస్తారు? ప్రభువా ప్రభువా వాళ్ళు నన్ను అలా చెప్పారు ప్రభువా, ప్రభువా నేను అలా చెయ్యలేదు ప్రభువా, ప్రభువా నేను అలా కాదు. ఈ ప్రార్థన వాళ్ళు చెప్పకపోతే వచ్చుంటాయా? కొన్ని కీడు నిన్ను పరిశుద్ధతలో తీసుకుని వెళ్తానికే, కొన్ని ఆటంకాలు నిన్ను దేవుడి దగ్గర నడిపించుటకే, కొన్ని శోధన నువ్వు ఎవరు అని అర్థము చేయుటకే, కొన్ని పోరాటం, కొందరు పొడిచినట్టు మాటలు, కొన్ని అవమాన మాటలు, కొన్ని కన్నీటి అనుభవం నిన్ను పరిపూర్ణతలో తీసుకుని రావటకే. అన్ని స్మూత్ గానే ఉంటే మనకి యేసయ్యే గుర్తురాడు. ఆమె చెప్పండి. అన్ని కరెక్ట్ గా ఉందనుకోండి, యేసయ్యని మనం పట్టించుకుంటాం, చర్చిని పట్టించుకుంటాం, అమ్మగారిని పట్టించుకుంటాం. ఏంటంటే తెలుసా, అమ్మ ఆన్లైన్ పెట్టండి అమ్మా, ఇంట్లోనే చూసుకుంటామమ్మా. అంత బిజీ అంట. 10 అడుగు వేసి చర్చి రావాలంటే అంత బిజీ అంట. అన్ని సమృద్ధి అంటే చర్చిని పట్టించుకోము. ధర్మం వచ్చేసింది, హెచ్చింపు వచ్చేసింది, స్వార్థం వచ్చేసింది. ప్రార్థన అవసరం లేదులే, వాక్యం అవసరం లేదులే, సంఘం అవసరం లేదులే. తలంపు పూర్తిగా మారిపోయింది. మన దేవునికి తెలుసు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ప్రార్థన చేయని వారిని ఎలా ప్రార్థన చేయించాలి ఆయనకు బాగా తెలుసమ్మా. మీరు కనుక సమయానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే దండులుగా ఉంటారు. లేదనుకోండి, ఆయనే మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వస్తాడు. అది ఇంకనూ ఏమండి ఊగకి మించిన విధంలో ఉంటాయి. కొందరు ప్రార్థనే చేయరు. అందుకే దేవుడు భర్తని అలా లేపుతాడు. ఆయన 2 వేస్తాడు. చర్చికి పరిగెత్తుకుని వచ్చి అమ్మగారు భర్త కొట్టాడు, తిట్టాడు, ఇంకా అరగంట ప్రార్థన. ఇది ముందే చేసుంటే ఎవరిని ఎక్కడ ట్యూన్ చేయాలి ఆ గొప్ప దేవునికి బాగా తెలుసు. యోసేపు అంటున్నాడు, ఈ మీరందరూ నాకు కీడు చేయుటకు ఉద్దేశించారు. ఈ కీడు, ఈ కన్నీటి, ఈ బాధలు, నన్ను అమ్మి వేసేది, నన్ను కొట్టేది, నన్ను దూరం చేసేది, ఇది మొత్తము సముగాని కాపాడుటకు, రక్షించుటకు, అన్య దేశములు నిజమైన యెహోవాని మహిమపరచుటకు. ఈ శ్రమలు రాకపోతే యెహోవా దేవుడు ఫరోనుకి పరిచయం అయ్యేవాడు కాదు. ఈ శ్రమలు, నిందలు, వేదన రాకపోతే ఎగిప్తు దేశంలో యోసేపు దేవుడు నిజమైన దేవుడిని తెలిసేది కాదు. ఈ శ్రమలు రాకపోతే మీరు కూడా మారవలసి పొందేది కాదు. కనుక గత దినంలో జరిగిన కీడు, ఏంటంటే కన్నీటి మాటలు ఏదైనా ఈ రోజు దేవుడు మేలు కొరికే ప్రభువా కనుక నేను క్షమిస్తాను. ఈ అన్నలందరికీ ఇంట్లోనే మీరు చదువుకోండి. 14 అదే ఆదికాండము 50వ అధ్యాయము 14 నుంచి 19 వరకు చదివితే 14లో తండ్రి చనిపోతాడు. ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత అన్నల హృదయాలు గుండెలు కొట్టుకుంటుంది. ఇప్పుడు వరకు నాన్న ఉన్నాడు కనుక ఈ యోసేపుతో కొంచెం మనము, నాన్న ఉన్నాడని యోసేపు మనని ఏం చెయ్యలేదులే, సమయం గడిచింది, ఇప్పుడు నాన్న పోయాడుగా, ఇంకా వీడి చేతిలో మనం ఏమవుతామో. అమ్మా 19 వాక్యం చదవండి. 18లో వాళ్ళు వచ్చి అంటారు, తమ్ముడు వాళ్ళందరికీ ఒక భయం. ఏ భయం తెలుసా? ఇప్పుడు యోసేపు ఖచ్చితంగా మన మీద పగ తెచ్చుకుంటాడు. చూసి
ఒకవేళ యోసేపు పగబట్టి ఆ, ఆ, వచ్చి ఆ, 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 మీరు యోసేపుతో ఆ, ఈ సహోదరులు ఆ, మీకు కీడు చేసిరి గనుక ఆ, దయచేసి ఆ, వారి అపరాధమును ఆ, వారి పాపమును ఆ, క్షమించుమని ఆ, అతనితో చెప్పుడా నేను. నాన్న చెప్పిన ఇక్కడ స్క్రిప్ట్ వీరు చెప్తున్నారు. తమ్ముడు నాన్న చనిపోయి మునుపు మా దగ్గర చెప్పారు, ఈ మాట నేను తమ్ముడి దగ్గర చెప్పండి, నాన్న లేనప్పుడు అన్నని బాగా చూసుకోవాలని వీళ్ళు ఒక ఓన్ స్క్రిప్ట్ తయారు చేసి వచ్చి డైరెక్ట్ చెప్తున్నారు. అయ్యా మేము మీకు దాసులయ్యా. భయం. తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తాడు? పగ తెచ్చుకుంటాడు. అయిపోయాము. భయం భయం భయం. యోసేపు అన్నా, నేను ఎంతైనా మీ తమ్ముడన్నా, యేసయ్య హృదయము కనుక మనలో రాకపోతే ఇటువంటి స్టేట్మెంట్ చెప్పలేము. అన్నలు వచ్చి ఏడ్చి వణికి భయపడి, అయ్యా మమ్మల్ని ఏం చెయ్యవద్దు, పొరపాటు అయిందయ్యా, నీకు బానిసలుగా మేము ఉంటాము, నీ పాదంలో మేము ఉంటాము, నువ్వు చెప్పినట్టు చేస్తాము, నువ్వు పెట్టినది తింటామయ్యా అని వాళ్ళు ఒంగితే ఈయనంటాడు, అన్నా నేను ఎగిప్తుకి గొప్ప రాజు, కానీ నీకు నేను ఇప్పుడు కూడా తమ్ముడన్నా, నాకు పగ తీర్చే మనసు లేదన్నా, మీ మీద నాకు కోపం లేదు, మీరు ఎప్పుడైనా నాకు అన్నే, నేను బ్రతికినంత వరకు నేను ఎంత కోటీశ్వరుడైనా, భవనంలో ఉన్నా, రక్తంలో ప్రయాణం చేసినా, రాజైనా, ప్రపంచమే నన్ను చూసి సలెట్ కొట్టినా, నేను మీ తమ్ముడన్నా, నా మనసులో మిమ్మల్ని గురించి పగ లేదన్నా, విరోధం లేదన్నా. ఏ తగ్గింపండి, ఏ ప్రేమండి ఇది! ఇలా కూడా ఒక వ్యక్తి శ్రమించగలుగుతాడా? శ్రమించాడు. దీనికి మించి యేసయ్య మన జీవితాన్ని శ్రమించాడు. ఆయన పిల్లలైన మనల్ని గురించి దేవుడు అంటున్నాడు, నూతన కార్యములు చేయాలంటే పాత కార్యాలను మర్చిపోవాలి. వీటి టైంలో మీకు సమయం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోండి. ఎవరెవరి మీద మీకు కోపం ఉంది పేరు రాయండి. ఎవరితో మాట్లాడకుండా ఉన్నారో పేరు రాయండి. ఎవరిని శ్రమించకుండా ఉన్నారో పేరు రాయండి. ఎవరితో కాంటాక్ట్ చేయగలుగుతారో కాంటాక్ట్ చేయండి. హృదయంలో ఒక్క కార్యాన్ని, చేదుని, విరోధాన్ని, పాత కార్యాన్ని, తలంపుని యేసు రక్తంతో తొలగించు. భర్తని శ్రమించలేదా? శ్రమించు. పొరుగు వారితో మాట్లాడకుండా ఉన్నావా? మాట్లాడు. పాత కార్యాన్ని హృదయం నుంచి కారణ శుద్ధిని చేయండి. నూతన కార్యము మనకు సిద్ధంగా ఉంది. మన నూతన సృష్టి పాతవి గద్దించబడింది. మరలా అది నా దగ్గర రాకూడదు. ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్పు. మనందరూ దేవుని సన్నిధిలో పడబోతున్నాం. శ్రమించాలి. క్రీస్తు శ్రమించినట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి 2 వాక్యములో క్రీస్తు శ్రమించిన ప్రకారం మనం శ్రమించాలంట. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకో. ఎవరి పోలి నడుచుకోవాలంట? ఎవరి పోలిక? చెప్పండి, ఎవరి పోలిక? దేవుని పోలికగా నడుచుకోవాలి. దేవుని పిల్లలుగా నడుచుకోవాలి. అంతేనా? దేవుని పిల్లలుగా నడుచుకోవాలంటే ఉదాహరణ ఆయన చెప్తున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండునట్లు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మాట నోట్ చేసుకోండి. అలాగనే దేవుని పిల్లలుగా ఉండినట్లు యేసయ్య తన్ను తాను అప్పగించారంట. పరిమళ వాసనగా అప్పగించారంట. బలిగా అప్పగించారంట. ప్రేమగా నడుచుకున్నారంట. అలాగను మీరును
ప్రేమ కలిగి నడుచుకొనుము. యేసయ్య మన కార్యాన్ని క్షమించి మర్చిపోయాడా? మన పాత కార్యము యేసుకు గుర్తులో ఉందా? మర్చిపోయాడా? అలాగును అంటే ఇప్పుడు మనము కూడా కనుక తండ్రి అయిన దేవుడు ఇప్పుడు నా ప్రియ కుమారుడు అన్నాడు. ఎందుకు? క్షమించేవాడు. ఇప్పుడు మనము కూడా ఆయన కుమారుడు కుమార్తెగా ఉండాలంటే బైబిల్ చెప్తుంది మీరు కూడా అలాగును క్షమించాలి, అలాగును ప్రేమించాలి. పరిమళ వాసన వలనే బలిగా మిమ్మల్ని అప్పగించి. ఇప్పుడు చెప్పండి, అప్పగించాలంటే అర్థం ఏమిటి? క్షమించుటకు అప్పగించండి, ప్రేమించుటకు అప్పగించండి, పాత కార్యానికి దూరం అవుటకు అప్పగించండి. దీనికి అప్పగించాలి. యేసయ్యలాగా నేను ఉంటాను అని అప్పగించాలి. యేసులాగా నేను ఉండాలంటే ఆయన క్షమించేవాడుగా, ఆ ప్రేమించుటకు తనని పరిమళ వాసనగా అప్పగించారంట, బలిగా అప్పగించారంట. నూతన కార్యానికి ఈ కాలంలో నేను పరిమళ వాసనగా, బలిగా, ఇంపైన శ్వాసనగా ప్రభువా నిన్ను అప్పగిస్తున్నానయ్యా, బలిపీఠంగా అప్పగిస్తున్నాను. నా హృదయము క్షమించే హృదయంగా, నా హృదయము పాతదిని మర్చిపోయే హృదయంగా, నా హృదయము యేసయ్యలాగా హృదయముగా మారాలి. బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. మత్తయి సువార్త 18లో ఒక మాట ఉంది. 18లో మీరు 15 నుంచి చివరి వరకు మీరు ఇంట్లో వెళ్ళి చదువుకోండి. ఒక ఉపమానం, క్షమాన్ని గురించి, క్షమించే కార్యాన్ని గురించి యేసయ్య మాట్లాడుతున్నా. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ వాక్యం చదువుతారా? ఇంకొక ముందు, ఇంకా ముందమ్మా 23 నుంచి చదవండి. కావున పరలోక రాజ్యం దాసులకి లెక్క అప్పగించుటకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆ రాజు లెక్క చూడాలి. ఇప్పుడు మొదలు పెట్టాడు. అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఎప్పుడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను వానికి కలిగినవి యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి నా ఎడల ఓర్చుకొనెము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుడు అప్పు తీసుకున్నాడే ఆయన యజమానుడు కనికరపడి, ఈ మాట చెప్పండి, కనికరపడి విడిచిపెట్టి అప్పుని క్షమించి. చూడండి, ఇక్కడ వరకు బాగుంది. రాజు ఉన్నాడు, 10,000 డబ్బులు తీసుకున్నాడు. చాలా కాలం అయిపోయింది. రాజు లెక్క చూసే రోజు పిలిపించాడు. ఆయన భార్య పిల్లలతో వచ్చి ఏడుస్తున్నాడు. అయ్యా అయ్యా, నా వల్ల కాదయ్యా, తీరుస్తానులే, నాకు అవకాశం ఇవ్వండి అయ్యా, పరిస్థితి బాగులేదయ్యా అని మిక్కలిగా ఏడుస్తున్నాడు, బతిమిలాడుతున్నాడు, కాలు పెట్టుకుంటున్నాడు. రాజుకి జాలి వచ్చింది. రాజు అన్నాడు, అతని మీద జాలిపడి, కనికరపడి ఆయన అప్పుని క్షమించి అన్నాడు, సరేలే బాకీ తీర్చవద్దులే, ఇంకనో అప్పు తీసుకోకుండా చక్కగా సంపాదించి నీ బ్రతుకుని చూసుకో, ఇక భయపడవద్దులే, నేను ఇంకా ఏం చెయ్యను, సంతోషంగా విడుదల చేసి అతన్ని క్షమించి అప్పులన్నీ కొట్టివేసి పంపించాలి. ఇప్పుడు సార్ సంతోషంగా కుటుంబంగా వస్తున్నాడు. నా అప్పు తీరిందిలే, రాజు క్షమించాడులే, ఇంకా నేను బాకీ తీర్చవలసింది ఏ లేదులే. ఈయన చాలా సంతోషంగా రోడ్లో వస్తా ఉంటే ఈయన దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకునే వాడు కనబడ్డాడు. ఎలా మన సమస్యలు, గొడవలు ఇదే. పెద్ద ఆయన మన 100 పాపముని క్షమించేశాడు. పక్కనున్న వాడు 2022 చెప్పిన ఒక్క మాటని ఇంకొను పట్టుకొని మాట్లాడుతున్నాడు.
10,000 అప్పు తీర్చబడింది. దయ పొందాడు, కనికర పొందాడు, క్షమించబడ్డాడు. బాకీలన్నీ కొట్టివేయబడింది. సంతోషంగా ఇంటికి వెళ్తే ఈయన దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నవాడు కనబడగానే ఇంకా హీరోలాగా ఎగిరాడు ఆయన మీద. డైరెక్ట్ గా ఆయన గొంతు పెట్టుకున్నాడంట, గొంతు పిసికాడంట. నా దగ్గర తీసుకున్న 100 రూపాయలు ఎప్పుడు చెల్లిస్తామన్నాడంట. ఈయన యాక్షన్ ఆయన కూడా చేశాడు. అయ్యా ఈయను అని చెప్పలేదు, ఇస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, ఇస్తాను, ఒక అవకాశం ఇవ్వండి, రేపు ఈ వారంలో ఎప్పుడో ఇస్తానని 100 రూపాయలు అప్పు తీసుకున్న వాడు ఈయన దగ్గర ఏడిస్తే ఆయన ముందు రాజులాగా యాక్షన్ చేస్తున్నాడు. కాదు, కుదరదు. సొక్క పెట్టుకున్నాడు, గొంతు పెట్టుకున్నాడు, బెదిరిస్తున్నాడు, కొడుతున్నాడు, చాలా యాక్షన్ చేసేసాడు. అంతకాకుండా కేసు పెట్టి జైల్లో కూడా వేసేసాడు. వీరిని ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు మామూలుగా చూడండి, నాకు అర్థం అవ్వని కార్యం. ఈ కాలంలో ఎవరు కింద పడినా, ఒక వ్యక్తి కింద పడ్డాడా ఆయన లేపేవాళ్ళు లేదు, కానీ ఒక కింద పడ్డాడా అందరు చెయ్యి ఫోన్ తీసింది. ఒక కార్యము ఎమ్మటే ఫోన్ తీస్తారు. ఆ కాలంలో కూడా ఎవడో ఒకటి దూరంలో ఈ కథని చూసి రాజుకి చెప్పేశాడు. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి మరలా శాన్ని పిలిపించాడు. చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకున్నావుగా, నీ అప్పు నువ్వు నా దగ్గర ఎలా ఏడ్చావు, బతిమిలాడావు, భార్యని చూపించావు, పిల్లల్ని చూపించావు, పరిస్థితులు చూపించావు. నేను కనికర చూపించానుగా, విడుదల చేశానుగా, క్షమించానుగా, అప్పుని మొత్తం తీసివేశానుగా. నాలాగా నువ్వు ఉండాలా వద్దా? నేను నిన్ను కరుణించిన ప్రకారము, చూడండి అదే మాట, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీ తోటి దాసుడితో ఉండవలసింది కదా. ఏమండి, చిన్న విషయమే ముగింపు నరకానికి వెళ్ళిపోయింది. అది నా బాధ. విషయం చిన్నదని అనుకోవచ్చు, దీనొక ముగింపు నరకానికి పంపించబడ్డారు. కోపపడి ఇప్పుడు ఇప్పుడు మొత్తం చెల్లించాలని చెప్పేశాడు. ఇంకా నేను తీసుకొని చేయనేసేసాను. మా చేయలేని ఒక వేరు, క్షమించని ఒక కార్యం. మీరు క్షమించుటకు ఎంత ఆలస్యం చేస్తున్నారో అంతగా మీరు ప్రమాదానికి అడుగు పెడుతున్నారని అర్థము. ఒకరితో మాట్లాడకుండా, ప్రేమ చూపించకుండా, ఒకరి మీద కనికరం చూపించకుండా, నేను చేసిన తప్పుని దేవుడు క్షమించాలి, నేను కూడా క్షమించేస్తాను అని ఆ మనస్సు లేకుండా మీరు ప్రయాణం చేస్తున్నారే, ప్రమాదం మీద మీరు ప్రయాణం చేస్తున్నారు. దాని ఒక ముగింపు మహిమని పోగొట్టుకుంటారు, కిరీటాన్ని పోగొట్టుకుంటారు, వాగ్దానాన్ని పోగొట్టుకుంటారు, మహిమని కూడా మనం పోగొట్టుకుంటాము. ఇదిగో నూతన కార్యము చేయించున్నాను, అది ప్రేమను ఇస్తుంది, కానీ పాత కార్యము తొలగించబడాలి. ఏమిటి పాత కార్యము? యోసేపు సమస్తాన్ని మర్చిపోయాడు, క్షమించేశాడు. కడవరి దినములు ఈ సంవత్సరం చివరిలో వచ్చున్న మనము నూతన సృష్టిగా మార్చబడిన సంఘము క్రీస్తు ఎలా ప్రేమించుటకు పరిమళ వాసనగా తనను అప్పగించాడు, బలిగా అప్పగించాడు, సువాసనగా అప్పగించాడు, ఎలా ఆయన అందరినీ క్షమించాడు, అలాగనే మనము కూడా ఈ రోజు క్షమించే వారిగా జీవించుటకు, ప్రేమించే వారిగా జీవించుటకు, ఐక్యత గల వారిగా జీవించుటకు, యేసులాగా హృదయం మారుటకు నన్ను అప్పగిస్తే దేవుడు నూతన సంవత్సరానికి, నూతన వాగ్దానానికి దేవుడు మనల్ని సిద్ధపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆపోజిట్ వ్యక్తి కొరకు ఎదురు చూడవద్దు, కనిపెట్టవద్దు, అడుగు ముందు వేయండి. మీ మనసులో ఉన్న కార్యాన్ని దేవుడి సన్నిధిలో క్లియర్ చేయండి. యేసయ్య రక్తము చేత క్లియర్ చేయండి, ఆత్మ దేవుని సహాయం చేత క్లియర్ చేయండి, వాక్యం ముందు హృదయాన్ని కడిగివేయండి, ప్రార్థన చేత మిమ్మల్ని దేవుల్లో బలపరచుకోండి. నా హృదయాన్ని యేసయ్యలాగా మార్చండి. తిరగవద్దు,
ఈ మన ముందు నూతన సంవత్సరానికి 1 నెల ఉంది. ఈ 1 నెలలో ఎంతగా తగ్గించగలుగుతారు, ఎంతగా ప్రార్థన చేయగలుగుతారు, ఎంతగా అందరితో మాట్లాడగలుగుతారు, క్షమించగలుగుతారు, పాత కార్యాన్ని మర్చిపోగలుగుతారు, అందరితో ఐక్యత పడగలుగుతారు, అందరి ముందు తగ్గించగలుగుతారు. ఇదే రక్షణ దినము. కూటాలు అయిపోయిన తర్వాత ఈ నెలలో మీ కొరకు ఒక సమయాన్ని తీయండి. ఆ సమయంలో కూర్చోండి, నలుగు కొట్టబడండి, హృదయం పెరగని కనిపెట్టండి. దేవా, నేను మర్చిపోయిన కార్యం నాకు గుర్తు చేయండి అయ్యా, గుర్తు చేయండి అయ్యా, గుర్తు చేయండి అయ్యా. ఎవరితో మాట్లాడకుండా, ఎవరి మీద విరోధం, ఎవరి మీద కోపము, ఎవరి మీద పగ, ఎవరిని చూసి ముఖం చెప్పుకొని వెళ్తున్నాను, ఎవరితో ఇంకా సేకరించకుండా ఉన్నాను, ఎవరి పక్కన కూర్చుంటాను కూడా నా మనసు ఇష్టం లేకుండా ఉందో, ఈ రోజు నన్ను శ్రమించగలగండి. సమయంలో నిలబడతామా? అక్కడ లేచి నిలబడి, ఇదిగో నూతన కార్యము, నూతన కార్యము, నూతన కార్యము. షాదాగా ఆకాశ చాలా విలువైనది, చాలా అవసరమైనది. పరిస్థితి మారాలమ్మా. నీలో ఉన్న కృప నూతనంగా, నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న పిలుపు